మనం కొన్ని చిన్న చిన్న పనులని పోస్ట్ పోన్ చేస్తుంటాం. చిన్న చిన్న పనులు ఎలాంటివి? ఆ పాస్పోర్ట్ ఎక్కడో మనం జాగ్రత్తగా పెట్టుంటాం. దాన్ని తీయాలంటే అది ఎక్కడుందో అని డౌట్ వచ్చి మళ్ళీ అవన్నీ ఎతకాలా, 3 బ్యాగులు తీయాలా అని చెప్పి ఆ మైండ్ లో అలా వదిలేస్తాం. సో బండి ఏదో చిన్న రిపేర్ ఉంటుంది, ఆ షాప్ కి వెళ్ళి ఆపి ఆ రిపేర్ ఏదో చిన్నది చేయించి ముందుకెళ్ళాలి. లేదా పెట్రోల్ కొట్టించాలి, అయిపోతుంది, అది ఇంకా పూర్తిగా అయ్యేంత వరకు వెళ్ళి ఆ లైన్ లో నిలబడి అవన్నీ చేయాలి కదా అని పక్కన పెడతాం. దాని తర్వాత ఒక చాప్టర్ కవర్ చేయాలి, ఏదో రేపు ఎగ్జామ్ ఏదో ఉంటుంది, చూద్దాం మండే ఉంది, ఇంకా 6 hours ఉంది, అట్లా అనుకుని దాన్ని అలా పక్కన పెడుతూ ఉంటాం. బ్యాంక్ చెక్ బుక్ మనం రెగ్యులర్ గా వాడడం కదా, అది ఎక్కడో జిప్ లాగేసి ఎక్కడో పెట్టుంటాం. అది కావాలంటే మాది ఎక్కడుందో ఇప్పుడు చూడాలా, అది ఎతకాలా, ఈ డాక్యుమెంట్స్ బయట తీసి ఎతకడం అనేది పెద్ద పీడ పని మన దృష్టిలో. ఇలాంటి పనులన్నీ మనకి డైలీ లైఫ్ లో కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ బుడ్డ థింగ్స్ అన్ని కూడా మనం చేయం. అలా చేయకుండా ఏం చేస్తాం తెలుసా, మైండ్ లో విపరీతంగా అలా ప్రెషర్ పెంచుకుంటా పోతాం, పెరుగుతున్నప్పుడు మనకు తెలియదు. నీ బ్రెయిన్ లో కూర్చొని తులుస్తూనే ఉంటది, ఏదో ఫలానా బుక్ ఓపెన్ చేసి అక్కడ ఏదో చూసి రాయాలి ఏదో ఉంటుంది. అది ఓపిక లేకుండా కూడా పని ఉంది అనుకుని ఉండడం చెయ్యం. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసినప్పుడు బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా, అందులో ఒక 50 ట్యాబ్లు ఓపెన్ చేయి, ఎలా ఉంటుంది మిషన్ కి గజ్జని తిరుగుతూ ఉంటుంది. సేమ్ నువ్వు చేయకుండా వదిలేసిన పనులన్నీ ఆ ట్యాబ్స్ నీ మైండ్ లో ఓపెన్ అవుతాయి, తిరుగుతూ ఉంటాయి. నీకు అది రిసోర్స్ లాగుతూనే ఉంటుంది. ఏ పని చేసినా ఎవడన్నా వచ్చి నీకు రేపు ఎగ్జామ్ ఉంది, ఇంకా చదవాల్సిన చదవలేదు, టైం అయిపోతుంది, ఆ ప్రెషర్ ఉంది అనుకో, ఒక మంచి జోక్ చెప్పినా కూడా నువ్వు నవ్వలేవు, చూస్తుంటావు. ఎందుకు? నీకు లోపల తిరుగుతుంది అది. అరే నువ్వు చేయాల్సిన పనులు నేను ఉన్నాయరా, నువ్వు వేస్ట్ ఫెయిల్ అవరా, అవన్నీ బెండింగ్ ఉన్నాయరా, చెయ్యాలరా అంటనే ఉంటుంది. కానీ మనకు అసలు ప్రశాంతంగా నవ్వలేము, హ్యాపీగా ముందుకెళ్ళాం. అదే ఒక్కొక్కటి మెల్లమెల్లగా చెయ్యి. ఆ చిన్నది ఏదో వెళ్ళి ఫస్ట్ చేసేసి, అమ్మా అయిపోయిందా ఈ పని, ఇన్నాళ్ళు మోసానా దీన్ని నేను అనిపిస్తుంది, అయిపోయింది, ఒక ట్యాబ్ క్లోజ్. నెక్స్ట్ ఏంటి, బండి రిపేరా, వెళ్ళి చేయి చేస్తా, అరే సౌండ్ రావట్లేదు, స్మూత్ గా వెళ్తుంది, అరే ఇంకోటి అయిపోయింది. నువ్వు పెండింగ్ పెట్టిన పనులన్నీ ఒక్కొక్కటి చేస్తుండగా దోస్ థింగ్స్ విల్ గివ్ యువర్ పవర్ బ్యాక్ టు యూ. నీకు పవర్ రావాలి, కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఎక్కడికో వెళ్ళి జిమ్లు, 6 ప్యాక్లు లేకపోతే ఏవో చేయడాలి అవసరం లేదు. నువ్వు చేయాల్సిన పెండింగ్ పనులు ఒక్కొక్కటి కవర్ చేసుకుంటారా, ఎంత సూపర్ మ్యాన్ లా ఫీల్ అవుతుంది తెలుసా. ఏదో ప్రింట్అవుట్ కావాలి, అక్కడికో వెళ్ళి ఆ ప్రింట్అవుట్ ఇది పెట్టి ప్రింట్అవుట్ తీసుకొని రావాలి అమ్మ అనుకున్నాడు, అదే ఉంటా అలాగా. కానీ ఆ పని చేయి, యూ ఫీల్ లైక్ అయిపోయింది ఒక పని. చిన్న పనులు చేయటం చిన్న విషయం కాదు. మనం చిన్న పనులని చాలా చులకనంగా చూస్తాం, ఎందుకంటే చిన్న పనులు కదా. మనకంతా కూడా గొప్ప పనులు చేయాలి, పెద్దవి చేస్తేనే అచీవ్మెంట్స్. మనకి చిన్న అచీవ్మెంట్స్ కానే కాదు, కానీ ఇట్ విల్ డిఫైన్ యువర్ రొటీన్, ఇట్ విల్ డిఫైన్ యువర్ సక్సెస్, ఇట్ విల్ డిఫైన్ యువర్ పాత్, ఇట్ విల్ డిఫైన్ యువర్ క్యారెక్టర్. చిన్న పనులు, నువ్వు ఉదయాన్నే లేవగానే నీ బెడ్ అంతా నీట్ గా తయారు చేయి, నీలో కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుంది తెలుసా, ఫస్ట్ బాల్ కి 6 కొట్టిన సేవకులా ఉంటావు. మనం రోజుల్లో చిన్న అచీవ్మెంట్స్ ఎంత గొప్పగా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసే తెలుసా. అవన్నీ క్రియేట్ చేసుకుంటూ నువ్వు ఏదైనా పెద్ద పనికి వెళ్ళినప్పుడు అరే ఇన్ని చేసినోడి నాకు రాదా అని ఒక ఫీలింగ్ లోకి వెళ్తావు. యూ విల్ ఎమర్జ్ విక్టోరియస్. స్మాల్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.